పోలీసులు అనుచితంగా వ్యవహరించారని బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేశారు. బల్క్ డ్రగ్స్ పార్క్ బాధితులకు అండగా నిలిచేందుకు బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేట గ్రామానికి బయలుదేరారు. మార్గం మధ్యలో రాజమండ్రిలో హోటల్ వద్ద బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ బస చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనంతరం రాజయ్యపేట గ్రామం వెళ్లడానికి ఆదివారం ఉదయం నిర్ణయించుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి వచ్చి అనకాపల్లి జిల్లా వెళ్లకుండా పోలీసులు రామచంద్ర యాదవ్ ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. హోటల్ గది నుంచి ఆయనను బయటకు రానియలేదు. మీడియా ప్రతినిధులను కూడా లోపలికి వెళ్లనీయలేదు. ఈ సందర్భంగా అక్కడ చోటు చేసుకున్న సంఘటనలు ఉత్కంఠకు నెలకొంది. మధ్యాహ్నం 1:30 సమయంలో హోటల్ గది నుంచి ఆయన బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు. పోలీసులు ఒక దశలో తనపై కూడా చేయి చేసుకోవాలని చూశారని ఆరోపించారు. న్యాయస్థానంలో అన్ని విషయాలు ఆధారాలతో సహా నిరూపించి త్వరలో 10-15 రోజుల్లో రాజయ్యపేట గ్రామం వెళ్తానని పేర్కొన్నారు. ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, ఈరోజు అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం నక్కపల్లె మండలం రాజయ్యపేట గ్రామంలో మత్స్యకారుల దగ్గర నుండి బలవంతంగా భూసేకరణ చేస్తూ బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీ నిర్మించడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తే దానికి వ్యతిరేకంగా రైతులు మత్స్యకారులు పోరాటం చేస్తుంటే వాళ్ళ పోరాటానికి మద్దతు ఇవ్వడానికి నేను అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే ఈరోజు రాజమండ్రిలో నన్ను పోలీసులు అక్రమంగా నిర్బంధించే ప్రయత్నం చేశారు. ఈ రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయంటే భారత రాజ్యాంగమో అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం కాకుండా తాలిబాన్ రాజ్యాంగమో రెడ్ బుక్ రాజ్యాంగం లాంటి వాటిని అమలు చేసే ప్రయత్నం ప్రభుత్వం చేస్తోంది. దానికి కొంతమంది పోలీసు అధికారులు తొత్తుల్లా వ్యవహరించి దోపిడీదారులకు గూండాదారులకు మద్దతుగా రైతులను అణచివేసే దిశగా, మత్స్యకారులను అణచివేసే దిశగా, పోరాటం చేస్తున్న వాళ్ళని అణచివేసే దిశగా, అక్రమ కేసులు పెట్టే దిశగా ప్రయత్నం చేస్తున్నారు. గతంలో కూడా కరేడుకు సంబంధించిన రైతులకు మద్దతుగా పోరాటం చేస్తున్నప్పుడు కూడా ఇదే విధంగా చేశారు. అదేవిధంగా నెల్లూరు జిల్లా ఉదయగిరిలో ఏదైతే మైనింగ్ బాధితులకు అండగా నిలబడడానికి పోరాటం చేయడానికి చూస్తే కూడా పోలీసులను అడ్డం పెట్టుకుని అడ్డుపడే ప్రయత్నం చేశారు. ఈరోజు పాయకరావుపేట నియోజకవర్గంలో మత్స్యకారులకు జరుగుతున్న అన్యాయం పైన పోరాటం చేయాలని చూస్తుంటే, ప్రజాస్వామ్యబద్ధంగా న్యాయపరంగా పోరాటం చేయాలని చూస్తుంటే పోలీసులు వీధి రౌడీల్లాగా ప్రవర్తించి ఈరోజు దౌర్జన్యం చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఖచ్చితంగా దీని మీద న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు ఆ గ్రామానికి వెళ్ళకూడదని నన్ను అడ్డుకున్నారు కాబట్టి ఖచ్చితంగా నేను న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాను. హైకోర్టు ద్వారా పర్మిషన్ తీసుకొని ఖచ్చితంగా ఆ గ్రామస్తులకు అండగా బీసీవై పార్టీ ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా గ్రామస్తులందరికీ మాటిస్తాను.